హాయ్, వెల్కమ్ టు తేజ్ అకాడమీ. నేను మీ ప్రసన్న కుమార్ రెడ్డి. సాధారణంగా మన మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి తల్లిదండ్రులకి వారి పిల్లల్ని ఎంతో కష్టపడి మంచి గవర్నమెంట్ జాబ్స్లో లేదా మంచి పొజిషన్స్లో చూడాలనే కళ వారి జీవితాంతం ఉంటుందండి. ఈ కళని నిజం చేసుకోవాలనే తాపత్రయంతో మనం చాలాసార్లు మన కళ్ళ ముందు మన డ్రీమ్కి సంబంధించిన ఏ విషయం కనిపించినా కూడా చాలా తొందరగా దానికి అట్రాక్ట్ అవ్వడం అనేది మానవ సహజం. దీన్ని అదునుగా చేసుకొని చాలా రకాల సంస్థలు కానీ కోచింగ్ సిస్టమ్స్ కానీ ఎక్కువగా మనల్ని మిస్లీడ్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి మిస్లీడింగ్ విషయాల్లో ఒక మేజర్ మిస్లీడింగ్ విషయం ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. మీరందరూ మన తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్గా లాస్ట్ ఒక 5-6 సంవత్సరాల నుంచి మనం గమనించినట్లయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా 10th క్లాస్ అవ్వగానే ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ అనేవి కొత్తగా విజయవాడ, హైదరాబాద్, వైజాగ్ ఇలాంటి సిటీస్లో రావడం జరిగింది. ఈ వీడియో ఉద్దేశం మీరు ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వద్దని చెప్పడం కాదండి. మనం ఒక ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అయ్యే ముందు ఎలాంటి విషయాల్ని తెలుసుకోవాలి, యాజ్ ఏ పేరెంట్గా ప్లస్ యాజ్ ఏ స్టూడెంట్గా మనం ఎలాంటి విషయాల్ని తెలుసుకోవాలి అని అవేర్నెస్ క్రియేట్ చేయడమే మా ముఖ్య ఉద్దేశం. అందువలన ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూసి ఎవరైతే మీ చుట్టుపక్కల ఇలా ఐఏఎస్, ఐపీఎస్ ఇలా సివిల్ సర్వీస్ కావాలని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేస్తారని భావిస్తూ మనం ఈ వీడియోలోకి వెళ్దామండి. మీరు చూసినట్లయితే మన థంబ్నెయిల్ మిస్లీడింగ్ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ అని పెట్టడం జరిగింది. ఇది ఎందుకు పెట్టానో నేను చివరిలో జస్టిఫికేషన్ ఖచ్చితంగా ఈ టైటిల్కి సంబంధించిన జస్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక విద్యార్థి యూపీఎస్సి సర్వెంట్ కావాలంటే ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఐఆర్ఎస్సి కావచ్చు, ఏదైనా యూపీఎస్సి సర్వెంట్ కావాలంటే నిజంగా అసలు ఈ విద్యార్థి రెడీగా ఉన్నాడా, పేరెంట్ రెడీగా ఉన్నాడా, అసలు ఎలాంటి పాయింట్స్ని మనం కన్సిడర్ చేయాలి, ఎలాంటి పాయింట్స్ని ప్రమాణాలని మనం తీసుకొని ఈ టార్గెట్ని పెట్టుకోవాలనేది ఈ వీడియోలో ఫస్ట్ చూద్దామండి. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వాస్తవాలు ఏంటి, అసలు యూపీఎస్సి ఎగ్జామ్ ఏంటి, దాని యొక్క వాస్తవాలు ఏంటి, నెంబర్ వైజ్ మనం చూద్దాం. నేను ఇక్కడ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 అంటే లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ని తీసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ ఎంతమంది అప్లై చేశారంటే 9,37,876 మంది క్యాండిడేట్స్ అప్లికేషన్ వేయడం అనేది జరిగింది. మొత్తం దేశం మొత్తం మీద 9,37,876 మంది యూపీఎస్సి ఎగ్జామ్కి అప్లికేషన్ వేయడం జరిగింది. అందులో ఎంతమంది ఎగ్జామ్ రాశారు అంటే 5,76,793. అంటే ఆల్మోస్ట్ మీరు కనుక చూసినట్లయితే ఒక 3 లక్షల మంది ఎగ్జామ్ రాయలేదండి. అప్లై చేశారు కానీ ఎగ్జామ్ రాయలేదు. సో ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు 5,76,793 మంది ఉన్నారు. ఈ ప్రిలిమ్స్ రాయగా అందులో క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అండి? 14,161. 14,161. ఎంతకి అసలు టోటల్గా 9,37,000 మంది అప్లికేషన్స్ వేస్తే అందులో 14,161 మంది మాత్రమే మెయిన్స్ క్వాలిఫై అయినారు. అంటే దీని పర్సంటేజ్ చూసినట్లయితే మీరు 1.5%, 100కి 1.5% క్వాలిఫై అయ్యారు. ఇందులో మళ్ళీ మీరు నెక్స్ట్ ఎగ్జామ్ చూసినట్లయితే పర్సనల్ ఇంటర్వ్యూకి 2,736 మంది, ఓకే, 2,736 మంది ఇంటర్వ్యూకి క్వాలిఫై అయ్యారండి. అంటే దాని పర్సంటేజ్ 0.29 వచ్చిందండి. ఇందులో మళ్ళీ టోటల్గా ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే 958 మంది. అంటే దాని పర్సంటేజ్ 0.1 వచ్చిందండి. సో ఈ నెంబర్ ఉంది చూసారు, 0.1, 0.2, 1.5 అనేది ఇది ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుంది.
మనం 10 లక్షల మంది రాశారా, 15 లక్షల మంది అపేర్ అయ్యారా, 20 లక్షల మంది అపేర్ అయ్యారా, ఎంతమంది అపేర్ అయినా కూడా ఈ నెంబర్ అనేది చేంజ్ కాదు. సో ప్రతి పేరెంటు లేదా సివిల్ సర్వీస్ రాయాలనుకునే విద్యార్థి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇందులో సెలక్షన్ పర్సంటేజ్ అనేది 0.1% మాత్రమే. ఇది మీ అందరికీ తెలిసి ఉంటుంది, బట్ కానీ నేను ఇంకొకసారి గుర్తు చేయడం కోసం దీన్ని డేటాని కరెక్ట్గా ప్రజెంట్ చేయడం జరిగింది. సరే, ఇలా 0.1% సెలక్షన్ రేషియో ఉన్న ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే అసలు ఏం కావాలి మనకి, మనం ఎలాంటి కండిషన్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మనం ఎక్కడ ఉంటే ఈ 0.1%లో సెలెక్ట్ అవుతాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. అసలు సొసైటీలో ఏమని చెప్తున్నారు, అసలు ఎలాంటి కండిషన్స్ కావాలనేది వెరీ క్లియర్గా చూద్దాం. మనందరికీ తెలుసండి, ఎవరైనా ఈ ఎగ్జామ్ క్వాలిఫై సక్సెస్ సాధిస్తే హీరో అయిపోతారు, దేశానికి హీరో అయిపోతాడు. ఆయన ఏం చెప్తే అది ఇంకొక 1 year, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అదొక థియరీలాగా అందరికీ వెళ్ళిపోతుంది. అలానే ఈ ఎగ్జామ్లో ఈ 0.1% ఉన్నారు కదండి, ఈ 0.1% కాకుండా మిగతా 99.9% ఉంటారు చూసారా, వాళ్ళందరూ కూడా ఫెయిల్యూర్ క్యాండిడేట్సే. వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంది అనేది లోకం చూడట్లేదు. బట్ సగటు మానవుడిగా, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబంలో వచ్చిన మానవుడిగా మనం యాక్చువల్గా వీళ్ళ జీవితాన్ని చూడాలి, వీళ్ళ జీవితాన్ని కాదు. సో వీళ్ళ జీవితాన్ని చూసినప్పుడు మనకు నిజమైన పరిస్థితులు అర్థమవుతాయి. వీళ్ళ జీవితంలో ఏం పెద్దగా పరిస్థితులు అర్థం కావు. అది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తున్నానండి. మనం అందరం ఏమనుకుంటామంటే, సార్ మా పిల్లవాడు లేదా మా పాపకి చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉంది సార్, ఐఏఎస్ కావాలని, ఐపీఎస్ కావాలని. ఇది చాలా కామన్గా వినేటువంటి మాట. ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల క్వాలిటీ పట్ల, వాళ్ళ పిల్లల యొక్క కెపాసిటీ పట్ల చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్తో ఉంటాడు. సో అందువల్ల ఇందులో తప్పేం లేదు. మా పిల్లల డ్రీమ్ అనేది చిన్నప్పటి నుంచే, ఎప్పుడు చూసినా కూడా మా చిన్న పిల్లలప్పటి నుంచే వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ కావాలనుకుంటున్నారు. రెండోది, కొన్నిసార్లు మోటివేట్ అవుతుంటారు అన్నమాట. పక్కన వాళ్ళని చూసి మనం మోటివేట్ అవుతుంటాం. అంటే ఈ పాయింట్ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ స్లైడ్లో. ఇంకోటి మూడోది, ఈ ఫస్ట్ 2 లేకపోయినా మనకు డ్రీము లేదు, కానీ మనం మోటివేట్ కూడా కాలే. ఒక వయసు వచ్చిన తర్వాత, అంటే 10th క్లాస్ అయిన తర్వాత ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి కదా ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వడానికి. ఆ టైంలో కోచింగ్ సిస్టమ్ వల్ల ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ కోచింగ్, అందరూ జేడబ్ల్యూ జాయిన్ అవుతున్నారు లేదా నీట్ జాయిన్ అవుతున్నారు, మనం కొంచెం డిఫరెంట్గా పోదాం అనే ఉద్దేశంతో ఈ థర్డ్ పాత్ చూస్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి. ఈ థర్డ్ పాత్ చూస్ చేసేటప్పుడు కొన్ని సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సబ్జెక్ట్ సెలెక్షన్లో కూడా కొంత మిస్గైడెన్స్ అనేది జరుగుతుంటుంది. వాటిని మనము వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ డ్రీమ్ అండ్ మోటివేషన్ అనేది చూద్దాం. మన చుట్టుపక్కల సమాజంలో ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ కానీ, ఇది అప్పర్ క్లాస్ వాళ్ళు అసలు ఫాలో కారండి. జనరల్గా అబోవ్ అప్పర్ క్లాస్ ఉండేవాడు ఈ థియరీని ఫాలో కాడు. మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి ఉండేవాళ్ళు మాత్రమే సక్సెస్ స్టోరీస్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎప్పుడో 10 సంవత్సరాలకు ఒకసారి మన పక్కింటి రిక్షా దొక్కే రంగయ్య కొడుకు కలెక్టర్ అయినాడని వార్తలో వస్తుంది, లేకపోతే ఆ పక్కింట్లో పనిచేసే ఆమె కూతురు కలెక్టర్ అయిందని వార్తల్లో న్యూస్ పేపర్లో వస్తుంది. ఎప్పుడో 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి. ఇప్పుడు నేను ఇక్కడ చూపించింది రిక్షా డ్రైవర్ సన్ క్లియర్స్ యూపీఎస్సీ ఎగ్జామ్. ఈ న్యూస్ అనేది ఆల్మోస్ట్ 2006ది. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. 20 సంవత్సరాల్లో ఒకసారి అయింది. ఈ ఒక్క ఇన్సిడెంట్ని పట్టుకొని స్కూల్లో టీచర్లు కానీ, ఇంట్లో పేరెంట్స్ కానీ, చుట్టూ ఉన్న సమాజం కానీ ప్రతి స్టూడెంట్కి ఇదే రోల్ మోడల్గా చూపించి చదివితే ఎలా చదవాలరా, కరెక్టే చదివితే అలా చదవాలి, కానీ అది ఎప్పుడో ఒకసారి అవుతుంది, ప్రతిరోజు కాదు. అది ఎవరికో ఒకరికే అవుతుంది, అందరికీ కాదు. రిక్షా దొక్కే ప్రతి ఒక్కరి కొడుకు కలెక్టర్ కావట్లే, మనం గమనించాల్సిన విషయం. ఇది ఎలాంటిదంటే, ఇలాంటి స్టోరీస్ చూసి మోటివేషన్ తెచ్చుకోవడం అనేది నా దృష్టిలో
మళ్ళీ ఐ థింక్ మేబీ ఈ ఎగ్జాంపుల్ చెప్పడం వల్ల నన్ను తప్పుగా అనుకోవచ్చేమో, బట్ అయినా పర్లేదు, ఇది యాక్చువల్గా దానికి సమానమైందే. మన అందరికీ తెలుసు జూదం ఆడడం తప్పని. కానీ జూదంలో కూడా 100 మంది డబ్బులు పోతే ఒకడు ₹1,00,00,000 గెలుచుకునే అవకాశం ఉంటుంది. సో ఒకడికి ₹1,00,00,000 వచ్చింది కదా అని జూదంలో మనం ప్రతిరోజు వెళ్ళి జూదాన్ని ఎంకరేజ్ చేయలేం కదా. అలానే ఇది కూడా ఇంత పెద్ద కంట్రీలో ఎప్పుడో 10 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో ఒక పేద విద్యార్థి కలెక్టర్ అయినాడు కదని మనం దాన్నే మోటివేషన్గా తీసుకొని ప్రతిదానికి అప్లై చేయలేమండి. దీని ఒక్క రీజన్ వల్ల మనం మిగతా ఆప్షన్స్ కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని మిగతా మనకేం కనిపించట్లేదు తెలియట్లేదని దీనికోసమే ప్రయత్నించలేం. జూదం మీద మన జీవితాన్ని పణంగా పెట్టి ప్రయత్నించడం ఎంత తప్పో, ఇలాంటి మోటివేషన్ తీసుకొని మన జీవితాన్ని నాశనం చేసుకోవడం కూడా అంతే తప్పు. దీని మీద ఏమైనా మీకు ఒపీనియన్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో ఖచ్చితంగా తెలపచ్చు. రెండో పాయింట్ ఏంటి, డ్రీమ్. చాలామంది పేరెంట్స్ చిన్నప్పటి నుంచే చెప్పుకుంటాం పిల్లలకి, నీ డ్రీమ్ ఐఏఎస్ కావాలన్నా, ఐపీఎస్ కావాలన్నా, అది కావాలన్నా, ఇది. సో ఆబ్వియస్లీ చిన్నపిల్లాడు ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు, రాసుకుంటాడు అన్ని చోట్ల. వాడి హోంవర్క్ నోట్స్లో అదే రాసుకుంటాడు. ఎక్కడ పడితే అక్కడ మై మెయిన్ ఎయిమ్ ఈజ్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ అని ఇట్లా రాసుకొని ఉంటాడండి. 10th క్లాస్ అయిపోయిన తర్వాత వచ్చేసరికి ఇది చూపిస్తాడనమాట. సార్ నేను చిన్నప్పటి నుంచి ఇలానే రాసుకున్నాను సార్, ఐఏఎస్ కావాలని, ఐపీఎస్ కావాలని, సో ఇప్పుడు నేను ఖచ్చితంగా ఐఏఎస్ అవ్వాల్సిందే సార్ అంటాడు. కానీ నువ్వు 100 సార్లు ఒక బుక్ మీద ఐఏఎస్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలని రామకోట రాసినట్టు రాస్తే ఐఏఎస్ కాలేం, ఐపీఎస్ కాలేం. దానికి సపరేట్ క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియాని మనం అర్థం చేసుకోగలగాలి. మూడోది, మన పాయింట్కి వస్తున్నాం. మూడోది ఏంటంటే, ఇప్పుడున్న కొత్తగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇంజనీరింగ్ మరియు నీటితో పాటు ఇంకొక కొత్త జబ్బు ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్. అది కూడా ఇంటర్ ప్లస్ ఐఏఎస్. అంటే వీళ్ళెవరో కానీ ఇంటర్తో పాటు ఐఏఎస్ ట్రైనింగ్ కూడా ఇస్తారంట, ఐఏఎస్ కోచింగ్ కూడా ఇస్తారంట. నన్ను నిన్న బాగా డిస్టర్బ్ చేసిన విషయం ఏంటంటే ఈ యాడ్ ఒకటి. ఒక 2-3 వెబ్సైట్లు చూశాను. అందులో ఒక వెబ్సైట్లో ఒక అతను ఏం వేశాడంటే, డిగ్రీ విత్ ఐఏఎస్ ఛాలెంజ్, ప్రూవ్ దట్ ఎనీ డిగ్రీ ఈజ్ బెటర్ దాన్ అవర్ BA పబ్లిక్ పాలసీ ఫర్ UPSC ఐఏఎస్ ప్రిపరేషన్ అండ్ విన్ 1 lakh అని చెప్పాడండి. ఈయన ఏం చెప్తున్నానంటే, మేము ఒక డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇస్తున్నామండి, మీరు ప్రూవ్ చేయండి మా డిగ్రీ కన్నా కూడా UPSC ఐఏఎస్ ప్రిపరేషన్కి మా డిగ్రీ కన్నా కూడా లోకంలో ఏ డిగ్రీలు కూడా పనికిరావండి, మా ఒక్క డిగ్రీనే పనికి వస్తుంది, దీనికన్నా బెటర్ అయిన డిగ్రీ లేదు, మీరు అట్లా ఏమైనా ప్రూవ్ చేసినట్లయితే ₹1,00,000 ఇస్తామన్నాడు. మళ్ళీ డిస్క్లైమర్ ఏం వేశాడు, ప్రూఫ్ మస్ట్ బీ బ్యాక్డ్ బై ఎనీ ఐఏఎస్ ఆర్ IPS ఆఫీసర్ అంట. ఒరే బాబు, నువ్వు ఒక మార్కెటింగ్ స్టంట్ వేస్తే దానికి ఒక ఐఏఎస్ IPS ఆఫీసర్ ఎందుకు ప్రూఫ్ ఇస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఈ యాడ్ కనుక చూసినట్లయితే, నిజంగా వాళ్ళు ఈ యాడ్ కనుక చూసినట్లయితే నీ నెత్తి మీద ఒక మొట్టికాయ వేసి ఆ యాడ్ని డిలీట్ చేయించాలా. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, ఈయన ఇన్స్టిట్యూషన్లో ఒక 3-4 ఆల్రెడీ ఐఏఎస్ IPS ఆఫీసర్లు వచ్చి ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడడం జరిగింది. ఇంకా వాళ్ళు మరి ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, వాళ్ళ యొక్క విషయ పరిజ్ఞానం ఎంత అనేది నేను నెక్స్ట్ డేటాతో సహా మాట్లాడబోతున్నా. అంటే ఈ కోచింగ్ సెంటర్ దృష్టిలో BA పబ్లిక్ పాలసీ అనేది మాత్రమే బెస్ట్ కాంబినేషన్ ఫర్ UPSC ఐఏఎస్ ప్రిపరేషన్ అంట. అంటే వేరే డిగ్రీలు చదివితే UPSC ఐఏఎస్ కాలేరంట. ఇది కూడా వీళ్ళు బెటర్గా డిజైన్ చేశారంట. అది ఎవరు అప్రూవ్ చేశాడు? UGC అండ్ APSCHE. అంటే UGC అంటే జనరల్గా డిగ్రీ కాలేజీలు అన్నీ కూడా UGC కిందకు వస్తాయి. వాళ్ళు అప్రూవ్ చేసిన కోర్స్ అంట ఇది. అసలు ఈ BA పబ్లిక్ పాలసీ తీసుకొని ఎంతమంది కలెక్టర్లు అయినారో, ఎంతమంది IPS ఆఫీసర్లు అయినారో నేను ఇప్పుడు డేటా చూపిస్తా. ఒక డేటా చూద్దామండి. నెక్స్ట్ స్లైడ్కి పోయే ముందు ఒక డేటా. 2025 అంటే లాస్ట్ ఇయర్ UPSC ర్యాంక్స్ అండి ఇవి. అఫీషియల్గా విడుదల చేసిన UPSC 950 మంది సెలెక్ట్ అయితే అందులో నేను టాప్ 50 తీసుకున్నా. వీళ్ళందరూ ఏం చేశానంటే, నేను ఆయన పేరు, ఆయన రోల్ నెంబరు ఇవన్నీ కూడా వెబ్సైట్లో ఉన్నాయి. ఆయన ఏ స్టేట్ అతను, ఆయనకు వచ్చిన ర్యాంక్ ఎంత, ఆయన ఏమైనా ప్రీవియస్ టైము
అటెండ్ అయినాడా, ఎన్నిసార్లలో అటెండ్ అయినాడు, ప్రీవియస్ ర్యాంక్స్ ఏంది, నెక్స్ట్ డిగ్రీ ఏంది, ఆయన ఏం డిగ్రీ చదివినాడు, ఏ కాలేజీలో చదివినాడు, ఆయన ఎన్ని అటెంప్ట్స్లో కొట్టినాడు, కంప్లీట్ డేటా ఇచ్చానండి. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ర్యాంక్ నెంబర్ 1 ఈసారి ఎవరికి వచ్చింది, అనూజ్ అగ్నిహోత్రి అనే ఈయన రాజస్థాన్ నుంచి వచ్చాడు, AR1 UPSCలో కొట్టాడు. కానీ ఈయన ఏం డిగ్రీ చదివినాడండి, MBBS. ఎప్పుడు 2023 జస్ట్ MBBS పాస్ అయినాడు. 23లో పాస్ అయ్యి ఈయన 23లోనే UTCS అనే ఎగ్జామ్ని క్వాలిఫై అయినాడు. 24లో రాసినట్టున్నాడు, మేబీ క్వాలిఫై కాలేదేమో. 25లో రాశాడు, ఆయన థర్డ్ అటెంప్ట్లో రాశాడు, నెంబర్ 1 ర్యాంక్ కొట్టినాడు. ఎక్కడ చదివాడు ఈయన, ఎయిమ్స్ జోధ్పూర్లో చదివాడు. ఈయన ఎక్కడ BA అదేంది పబ్లిక్ పాలసీ చదవాల, ఈయన చదివింది ఏంది MBBS. నెక్స్ట్ రెండో క్యాండిడేట్ చూద్దాం, రాజేశ్వరి సువే, తమిళనాడు నుంచే, మన పక్కనే ఉంటుంది, తమిళనాడు నుంచి. ఈమె AR2 కొట్టింది. ఎన్ని అటెంప్ట్స్కి, 5th అటెంప్ట్స్కి. 5 అటెంప్ట్స్ చేస్తే ఈమె AR2 కొట్టింది. ఈమె చదివింది ఏందయ్యా అంటే EEE, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. అది కూడా తమిళనాడులో ఉండే కాలేజీలో చదివింది. చెన్నైలో ఉంటుంది, వేల్ టెక్ మల్టీటెక్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది చెన్నైలో ఉందండి. ఈమె AR2 5th అటెంప్ట్లో కొట్టింది. అన్నిసార్లు రాసినా కూడా ఒక్కసారి కూడా సెలెక్ట్ కాలే, 5th అటెంప్ట్లో కొట్టింది. నెక్స్ట్ మూడో వ్యక్తి ఆకాంక్ష్ దుల్, హర్యానా నుంచి AR3 వచ్చింది. ఈమె బీకామ్ ఆనర్స్ చేసింది. బీకామ్ ఆనర్స్ చేస్తే ఈయన ఎక్కడ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ. ఈ కాలేజ్ పేరు గుర్తుపెట్టుకోండి, శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అనేది. దీని గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో మాట్లాడదాం. 4th అటెంప్ట్లో కొట్టినాడండి. సో అట్లాగా మీరు కనుక చూసినట్లయితే ఈ లిస్ట్ అంతా 50 మంది ఎల్లో కలర్ వేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు డిగ్రీ అనేది మేబీ బీటెక్ చేసి ఉండొచ్చు, ఇంజనీరింగ్ కానీ లేదా MBBS కానీ చేసి ఉండొచ్చు. ఎల్లో కలర్ వాళ్ళందరూ కూడా బీటెక్ లేదా MBBS చేసి ఉండొచ్చు. ఈ వైట్ కలర్లో ఉండే వాళ్ళందరూ జనరల్గా ఎకనామిక్స్, హానర్స్, పొలిటికల్ సైన్స్ లేదా హిస్టరీ ఇట్లాంటివి చేసి ఉండొచ్చు. మొత్తం 50 మందిలో టాప్ 50లో ఒక్కడు కూడా BA పొలిటికల్ సైన్స్ తీసుకోలే. ఒక్కతను కూడా, ఒక్కతను ఉన్నాడండి పొలిటికల్ సైన్స్, సుదీప దత్, 41 ర్యాంక్, AR 41 ర్యాంక్ ఉన్నాడండి. ఒక్క ఆయన ఉన్నాడు 50 మందిలో, ఒక్కతను ఉన్నాడు. మరి ఇప్పుడు మన సోకాల్డ్ ఈ కోచింగ్ సెంటర్ చెప్పినట్లు BA పబ్లిక్ పాలసీ, అది సారీ అతను కూడా పబ్లిక్ పాలసీ కాదు, యాక్చువల్ పొలిటికల్ సైన్స్ కదా. BA పబ్లిక్ పాలసీ ఇది అంత బెస్ట్ డిగ్రీ అయితే, ఇది చేయంగానే మనకు UPSC వచ్చేపని అయితే, ఎందుకు ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒకడు కూడా సెలెక్ట్ కాలే? మళ్ళీ ఛాలెంజ్, దానికి ఇంకొక IAS కానీ IPS కానీ ప్రూవ్ చేయాలంటే, దానికి IAS IPS ఎందుకు రా బాబు, నువ్వు ఉన్న డేటా చూసి సరిపోద్ది కదా, డేటా కనిపించదా? నేను టాప్ 50 తీసుకున్నానండి, 900 మంది ఉన్నారు, ఇట్లా 950 మంది. మనం ఓపిక్గా కూర్చొని వెబ్సైట్లో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని కాపీ చేసుకుంటే అందరి డేటా దొరుకుతుంది. ఇప్పుడు ఇది యాజ్ ఏ పేరెంట్గా లేదా సివిల్స్ రాయాలనే కోరుకుండే ప్రతి విద్యార్థికి కూడా ఫస్ట్ ఈ డేటా, ఇట్లాంటి డేటా మీరు సొంతగా రీసెర్చ్ చేసి గమనించాలి. నేను ఇంకొక పాయింట్ ఏం చెప్పాలనుకున్నానంటే, మీరుండే టాప్ 50లో కనుక చూసినట్లయితే 50 మంది స్టూడెంట్స్ డేటా తీసుకున్నాను. 50 మందిలో ఆల్మోస్ట్ 26 మంది వాళ్ళు ఎయిదర్ బీటెక్ కానీ లేదా మ్యాథ్ కానీ కెమిస్ట్రీ కానీ లేదా MBBS కానీ చేశారు. వాళ్ళు ఎక్కడ కూడా ఆర్ట్స్ అండ్ కామర్స్ కోర్సులు తీసుకోలే. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఒక పెద్ద మూఢనమ్మకం ఏంటంటే, UPSC చదవాలి లేదా సివిల్ సర్వెంట్ కావాలి లేదా గ్రూప్స్ కొట్టాలంటే ఆర్ట్స్ అండ్ కామర్స్ చాలా మంచిది, హిస్టరీను, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఇట్లా తీసుకుంటే వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడ్వాంటేజ్ ఉంటుంది. అదొక చెత్త, వాస్తవం కాదు. ఆ వాస్తవం కాదని ఈ రిజల్ట్ చెప్తుంది. ఇది 1 సంవత్సరం కాదండి, ఇట్లా నా దగ్గర లాస్ట్ 10 years డేటా ఉంది. మీరు ఏ సంవత్సరం డేటా తీసుకున్నా కూడా ఇదే ప్రూవ్ అవుతుంది. సో 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, ఎదురు వాడు MBBS చేసి ఉంటాడు లేదా బీటెక్ చేసి ఉంటాడు. వాస్తవానికి ఒక UPSC క్యాండిడేట్స్కి
కావాల్సింది ఏంటి? అకాడమిక్ నాలెడ్జ్ ఒకటే సరిపోద్దా? అకాడమిక్ యాప్టిట్యూడ్ ఒకటే సరిపోద్దా? ఒకవేళ అకాడమిక్ యాప్టిట్యూడ్ ఒక్కటే సరిపోతుంది అనుకుంటే ఎవరైతే జేడబ్ల్ఈ టాప్ 1000 వచ్చి ఉంటారో, ఐఐటీస్లో జాయిన్ అయ్యి ఉంటారో, అలానే నీట్లో టాప్ 1000 వచ్చి ఉంటారో, ఎయిమ్స్లలో జాయిన్ అయ్యి ఉంటారో, వీళ్ళందరూ కనుక జేడబ్ల్ఈ టాప్ 1000 క్యాండిడేట్స్, నీట్ టాప్ 1000 క్యాండిడేట్స్ కనుక వాళ్ళ యొక్క ఇయర్లో వాళ్ళు యూపీఎస్సీ ఎగ్జామ్ కనుక అటెండ్ అయితే, వాళ్ళు జస్ట్ అటెండ్ అయితే 900 1000 పోస్టులు ఏమైతే ఉన్నాయో ఆ 2000లోనే వచ్చేయాలి, ఇంకెవరికి రాకూడదు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ అకాడమిక్ యాప్టిట్యూడో లేదా ఒక కోర్స్ చదివితే సివిల్స్ అయిపోవడమో, ఒక కోచింగ్ తీసుకుంటే సివిల్స్ అయిపోవడమో జరగదండి. ఇప్పుడు వాళ్ళు ఓవరాల్గా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని చెక్ చేస్తున్నారు. మీ అకాడమిక్ నాలెడ్జ్ని చెక్ చేస్తున్నారు, అకాడమిక్ ఎబిలిటీని చెక్ చేస్తున్నారు, మెంటల్ ఎబిలిటీని చెక్ చేస్తున్నారు, మీ పర్సనాలిటీని చెక్ చేస్తున్నారు. అకాడమిక్ నాలెడ్జ్ అనేది 4 గోడల మధ్య కూర్చోబెట్టి రిపీటెడ్గా ప్రాక్టీస్ ఇస్తే వస్తుందండి. ఎస్, ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు. మీరు కావాల్సిన బుక్స్ సిలబస్ ప్రకారం చదివితే ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవ్వచ్చు. మెయిన్స్ క్వాలిఫై కావాలంటే దానికి మీకు తెలిసిన విషయాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో తెలిసి ఉండాలి. అది 4 గోడల మధ్య ట్రైనింగ్ ఇస్తేనో లేదా ఆల్రెడీ కలెక్టర్ అయినా ఆయన వచ్చి ట్రైనింగ్ ఇస్తేనో జరగదు. ఎందుకంటే మీకు వచ్చే విషయం, మీకు అక్కడ ఎగ్జామ్లో అడిగే విషయం డిఫరెంట్ ఉంటుంది, ఆయనకు అడిగిందే సేమ్ క్వశ్చన్ అడగరు, కొత్త విషయం ఉంటుంది. సో ఎటువంటి కొత్త విషయాన్నైనా బెటర్గా ప్రజెంట్ చేయగల కెపాసిటీ ఎప్పుడు వస్తుంది? మీరు అటువంటి పీపుల్తో ఇంటరాక్ట్ అయితే వస్తుంది. సో మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా అదే నాలెడ్జ్తో ఉన్నవాళ్ళు అయ్యి ఉంటే ఖచ్చితంగా మనకు ఆ కెపాసిటీ వస్తుంది. మూడోది పర్సనాలిటీ ఎప్పుడు డెవలప్ అవుతుందండి? మనం సంఘజీవులం కదా, మనిషి అనేవాడు సంఘజీవి. 10 మందితో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల, అది కూడా ఎలాంటి వాళ్ళతో, సేమ్ లెవెల్ ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలా. అలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే మీ ఆలోచన విధానం అనేది బెటర్గా ఉంటుంది. ఒక 4 గోడల మధ్య ఒక చిన్న రూమ్లో ఒక 50 మందిని వేసుకొని కోచింగ్ ఇస్తాం, లేదా ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇస్తాం, ఇంటర్మీడియట్ నుంచే కోచింగ్ ఇస్తామంటే వాళ్ళ నాలెడ్జ్కి ప్రతి సంవత్సరం మన వయసు పెరుగుతున్న కొద్దీ మన అవగాహన, ఆలోచన జ్ఞానం కూడా పెరుగుతుంది కదా. అలాంటివి ఎక్స్పీరియన్స్ కావాలంటే మనం మంచి యూనివర్సిటీలో ఉండాలా. సో ఈ మిస్లీడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఈ 4 ఉన్నాయి చూసారా. ఎవరైతే మా చిన్నప్పుడు డ్రీమ్ అండి అందుకే యూపీఎస్సీ పోతామనేది ఒక నాన్సెన్స్. అది యాక్చువల్గా కరెక్ట్ ప్రాసెస్ కాదు. మన డ్రీమ్ అనేది మన నిద్రలో కళ్ళు ఎట్లా మారుతుంటాయో చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేసరికి చాలా డ్రీమ్స్ మారిపోతాయి. అది మోటివేషన్ ఫ్యాక్టర్ కాదు. రెండోది మోటివేషన్. మన ఇండియన్స్కి ఎస్పెషల్లీ మధ్యతరగతి మరియు బిలో మధ్యతరగతి ఉన్న వాళ్ళకి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఎక్కడైనా ఒక పేదవాడు మంచి పొజిషన్కి వచ్చినాడంటే అది ఒక మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది, మంచిదే. అది హార్మోనల్ ఎఫెక్ట్ అండి. మన బాడీలో అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఎప్పుడైనా మనం మంచి ఇన్స్పైరింగ్ విషయాన్ని చూసినా లేదా బాగా భయపడే విషయాన్ని చూసినా ఆ అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. జస్ట్ లైక్ డ్రగ్ లాగానే. డ్రగ్ ఎఫెక్ట్ అనేది ఎంతసేపు ఉంటుంది? తక్కువ టైం ఉంటుంది. మన బాడీలో అడ్రినలిన్ ఉన్నంతవరకు, ఆ అడ్రినలిన్ ఉన్నంత వరకే మనం హై మోటివేషన్ ఉంటాం. అడ్రినలిన్ టక్కన పడిపోగానే మళ్ళీ ఆ మోటివేషన్ బ్యాక్ వస్తుంది. సో ఈ మోటివేషన్ అనేది పనికిరాని మోటివేషన్. ఇది ఎప్పుడైనా కూడా మన మోటివేషన్ అనేది మనకున్న కెపాసిటీని బట్టి, మనకున్న ఎబిలిటీస్ని బట్టి, మనకున్న నీడ్ని బట్టి రావాలా. అది సెల్ఫ్ మోటివేషన్ అయి ఉండాలి, ఎక్స్టర్నల్ మోటివేషన్ అయి ఉండకూడదు. అది రెండోది. మూడోది, ఈ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ అంటారు చూసారండి. ఇప్పుడు వాళ్ళు కోచింగ్ సెంటర్ పెట్టడం తప్పు కాదు, మీరు వెళ్ళి జాయిన్ అవ్వడం తప్పు కాదు. బట్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఇట్లాంటి వాటిలో జాయిన్ అవుతారు చూసారా. ఏది ఇంటర్లో ఆర్ట్స్ కామర్స్ తీసుకున్నామా, హిస్టరీ తీసుకున్నామా, నెక్స్ట్ డిగ్రీకి రాగానే బిఏ పబ్లిక్ పాలసీ తీసుకున్నామా, ఇట్లా ఛాలెంజ్ చేసి మరి కన్విన్స్ చేసి వాళ్ళ పిఆర్ఓస్తో జాయిన్ చేపిస్తారు చూసారా. అది చాలా పెద్ద తప్పు. మీరు కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వడం తప్పు కాదు. మీరు ఈ కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యే ముందు
అసలు మీరు ఏ కాంబినేషన్ తీసుకుంటే మీకు ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి ఉంటాయి. ఎందుకంటే యూపీఎస్లో సెలెక్ట్ అవ్వడం బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా 0.1% అవుతారు. ఇప్పుడు రేపు పొద్దున ఈ సోకాల్డ్ ఆయన కోచింగ్ సెంటర్ పెట్టినారు కదా, 1000 మంది ఈయన దగ్గర జాయిన్ అయినారు కదా, ఈయన ఏదో పెద్ద తోపు లాంటి కోర్స్ డిజైన్ చేసినారు కదా అని చెప్పేసి ఆయన సెంటర్ నుంచే 1000 మంది సెలెక్ట్ కాదు కదా, ఆయన సెంటర్ నుంచి ఒకరు కూడా సెలెక్ట్ కాదు. సో అందువల్ల మనం తీసుకునే కోర్స్ అనేది నిజంగా ఇక్కడ ఫెయిల్ అయితే మనకు మళ్ళీ జీవితం ఉంటుందా ఉండదా? ఎందుకంటే ప్రతి మధ్యతరగతి పిల్లోడు కానీ, దిగువ మధ్యతరగతి పిల్లోడు కానీ ఒక్కసారి ఇందులో ఫెయిల్ అయితే వాడికి నెక్స్ట్ ఆప్షన్ లేకపోతే వాడి జీవితం నాశనం అయిపోద్ది. వాళ్ళ పేరెంట్స్ ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉంటారో అది రీచ్ కాలేము. ఒక్క జనరేషన్ కనుక అట్లా స్టాప్ అయిందంటే నెక్స్ట్ జనరేషన్ చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అది ప్రతి తల్లిదండ్రికి తెలుసు. అందుకే మీరు ఎప్పుడైనా యూపీఎస్సి టార్గెట్ పెట్టుకున్నప్పుడు మీరు మేజర్గా ఒక 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. మీరు వెళ్ళి కోచింగ్లో జాయిన్ అవ్వచ్చు, కానీ ఈ 3 విషయాలు ఖచ్చితంగా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. చూస్ ద రైట్ సబ్జెక్ట్స్. రైట్ సబ్జెక్ట్స్ అంటే ఏందమ్మా, ఒకవేళ యూపీఎస్సి కాలేదు, మీకు ఖచ్చితంగా వెనక్కి వచ్చి ఇంకొక పని చేసుకునే అవకాశం ఉండాలి. అది ఏ పొలిటికల్ సైన్స్ చేస్తేనో, హిస్టరీ చేస్తేనో, ఇట్లాంటివి చేస్తే రావండి. మీకు ఖచ్చితంగా బ్యాకప్ ప్లాన్ ఉండాలంటే సైన్స్ సబ్జెక్ట్సే అయి ఉండాలి. సైన్స్ సబ్జెక్ట్స్కి ఉన్నంత స్కోపు ఆర్ట్స్ అండ్ కామర్స్ సబ్జెక్ట్స్కి నాకు తెలిసి అయితే లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్స్ చేయొచ్చు. ఇప్పుడు నేను చూపించాను కదా ఇక్కడ వీళ్ళ రిజల్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్, ఫస్ట్ క్యాండిడేట్ అనూజ్ అగ్నిహోత్రి గారు, ఆయన యూపీఎస్సీ క్వాలిఫై అవ్వలేకపోయినాడా? ఏం పర్లేదండి, ఎయిమ్స్ నుంచి ఎంబీబీఎస్ చేసి వచ్చాడు, బెటర్గా ఎంబీబీఎస్ ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇంకొక ఆమె, సెకండ్ ఆమె రాజేశ్వరి అనే మేడము 5th అటెంప్ట్లో క్వాలిఫై కాలేదా, ఇంకోసారి ట్రై చేస్తుంది 6th అటెంప్ట్, అది కూడా కాలేదా, పోయి ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోద్ది. ఆమెకు సేఫ్ బ్యాకప్ ఉంది. కానీ ఈ 3వ క్యాండిడేట్ ఉన్నారు చూసారా, ఆకాంక్షదుల్ అని, ఆయన బీకామ్ ఆనర్స్ చేశారండి. ఈయన కనుక యూపీఎస్సీ క్వాలిఫై కాకపోతే ఈయనకు పెద్దగా గొప్ప ఆపర్చునిటీస్ ఉండవు. ఇది వాస్తవం. ఇంకోటి, ఇది ఎంత పెద్ద బిజినెస్ అంటే, ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అని ఉంది కదండి, దీని గురించి మాట్లాడడం మర్చిపోయాం మనం. ఏందనక యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కింద 65 కాలేజెస్ ఉన్నాయండి. ఈ ఇయర్ ఎవరైనా సియూఈటీ ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అందరికీ ఐడియా ఉంటుంది. 65 కాలేజెస్ ఉన్నాయి. ఈ 65 కాలేజెస్లో కూడా ఎక్కువ బీఏ బీకామ్ కోర్సులు ఉంటాయి. బీఎస్సీ కోర్సులు ఉన్నాయి చాలా తక్కువ. ఒక్కొక్క కాలేజీలో 1000 సీట్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక్కొక్క కాలేజీలో 1000 సీట్లు ఉన్నాయి. అంటే 65,000 మంది స్టూడెంట్స్ ప్రతి సంవత్సరము వాడు ఢిల్లీ వెళ్ళి జాయిన్ అవుతున్నాడు. ఏంది బీఏ బీకామ్ జాయిన్ అయినాడు, ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడండి? కేవలం యూపీఎస్సీ టార్గెట్తో. తెలుసో తెలియకో పిల్లలందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి ఈ డమ్మీ కాలేజెస్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఫైనల్గా ఆ యూపీఎస్సీ క్వాలిఫై అయిన పర్సంటేజ్ ఎంత, 0.1%. అందులో కూడా సగం మంది సైన్స్ చదివిన వాళ్ళు, మిగతా సగమే. నేను తీసుకున్న 50లో టాప్ 50లో మాత్రం ఉన్నారండి. ఇంకా మిగతా డేటా పోతే ఎక్కువ మంది సైన్స్ వాళ్ళు ఉన్నారు. సో ఈ ఆర్ట్స్ అండ్ కామర్స్ తీసుకున్న వాళ్ళు సెలక్షన్ పాసిబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది. అది కూడా మీరు చూడండి, మినిమం 3 అటెంప్ట్స్. అంటే ఈ వ్యక్తి ఎవరైతే 3rd ర్యాంక్ ఉన్నారో ఆయన 4 సంవత్సరాలు ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నాడు. అది కాకుండా ఇంకో 4 సార్లు, అంటే టోటల్గా 8 సంవత్సరాలు కష్టపడినాడండి. సో 8 సంవత్సరాలు కష్టపడే అంత డిటర్మినేషను, అంత ఫ్యామిలీ బ్యాకప్, ఇవన్నీ ఉంటే పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ కాకపోతే ఈయన పరిస్థితి ఏంటి? చాలా కష్టంగా ఉంటుంది. ప్లస్ ఈ క్యాండిడేట్ 2 సార్లు సెలెక్ట్ అయ్యాడు. ఫస్ట్ టైం రాసినప్పుడు 342, నెక్స్ట్ టైం రాసినప్పుడు 295, ఇప్పుడు AR3. చాలా కంటిన్యూస్గా ట్రై చేశాడు. ఎక్సెప్షనల్ క్యాండిడేట్స్ వీళ్ళంతా. వీళ్ళు రెగ్యులర్ క్యాండిడేట్స్ కాదు వీళ్ళందరూ. మనం ఇలాంటి వాళ్ళ స్టోరీని తీసుకుని మనం అలా అవ్వాలనుకోవడం, పులిని చూసి నక్కవాత పెట్టుకోవడం అంటారా, అలాంటిది అనమాట ఇది. సో ఈ డేటాను చూసి మీరు కనుక గమనించినట్లయితే ప్రతి క్యాండిడేట్ కూడా మినిమం 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు రాశారు. కొంతమంది సెకండ్ అటెంప్ట్లో క్వాలిఫై అయినారండి. ఇక్కడ చూసినట్లయితే మీరు సెకండ్ అటెంప్ట్ ఎవరు, 11వ ర్యాంకు 12వ ర్యాంకు, వీళ్ళిద్దరూ కూడా బీటెక్
ఒకరు ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ, ఐఐటి ఢిల్లీ. సో ఎవరైనా కూడా రెండో అటెంప్ట్లో క్వాలిఫై అంటే వాళ్ళు సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, వాస్తవానికి ఈ టాప్ 1000 ఉంటారే, జేడబ్ల్యూ అడ్వాన్స్ క్వాలిఫై టాప్ 1000 ఐఐటీస్లో వెళ్ళిపోయి ఉంటారు కదా, వాళ్ళలో చాలా తక్కువ మంది ఈ ఎగ్జామ్ అటెండ్ అవుతున్నారు. యూపీఎస్సీకి ఎవరు రావట్లే, వాళ్ళు దీనికన్నా బెటర్ ఆప్షన్కి వెళ్ళిపోతున్నారు. అలానే నీట్లో కూడా చాలామంది రావట్లే, వాళ్ళు బెటర్ ఆప్షన్కి వెళ్ళిపోతున్నారు. చాలా తక్కువ మంది ఆ టాప్ పూల్ నుంచి ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. ఇంకా చాలామంది విద్యార్థులు టాలెంట్ ఉన్నా కూడా వాడు ఎప్పుడో 10th అయిపోగానే వాడు రూట్ మార్చేశాడు, ఆర్ట్స్ అండ్ కామర్స్కి వెళ్ళిపోయాడు. అది బెస్ట్ పాసిబిలిటీ అని చెప్పేసి దాంట్లో జాయిన్ అయ్యి పాపం ప్రయత్నించి వచ్చిన వాడు బాగున్నాడు, రానివాడు నెక్స్ట్ ఆప్షన్ లేకుండా ఉన్నాడు. సో ప్రతి పేరెంట్ కూడా వస్తే మంచిదే, రాకపోతే ఏంటి, రాకపోతే సెకండ్ ఆప్షన్ కానీ, థర్డ్ ఆప్షన్ కానీ, ఫోర్త్ ఆప్షన్ కానీ, ఫిఫ్త్ ఆప్షన్ కానీ అనేది సైన్స్ పిల్లలకి ఎక్కువ ఉంటుంది, ఆర్ట్స్ పిల్లలు తక్కువ ఉంటుంది. ఇది మీ అందరికీ తెలిసిందే కదా. బిఏ హిస్టరీ చేసిన వాడికి ఏం ఆపర్చునిటీ ఉంటుందండి? ఎక్కడుంది మన కంట్రీలో ఆపర్చునిటీస్? చాలా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ వీటికి చాలా తక్కువ ఉన్నాయండి. అదే సైన్స్ సబ్జెక్ట్స్ చేసుకొని ఉంటే కనీసం అక్కడ ఫెయిల్ అయినా మళ్ళీ వెనక్కి వచ్చి ఏదో విధంగా వాళ్ళు సర్వైవ్ కాగలరు, ఖచ్చితంగా బెటర్గా సర్వైవ్ కాగలరు. సో అందుకే మీరు ఫస్ట్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకునేటప్పుడు దయచేసి ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని, మీరు సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్స్ వల్ల, ఇంటర్మీడియట్లో సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్స్ వల్ల యూపీఎస్సీ కాకపోయినా వేరే వాటిలో ఒక సేఫ్ కెరీర్ ఆప్షన్ ఉండేటట్లు చూస్ చేసుకోవాలి. ఇది ఓన్లీ మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి వాళ్ళకే అండి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, 100 కోట్ల ఆస్తుంది, మనకు వచ్చినా రాకపోయినా ఏం పెద్ద డిఫరెన్స్ లేదనుకుంటే అట్లాంటి వాళ్ళు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మన జీవితం మనకు వచ్చే జాబ్ మీద ఆధారపడి ఉంది మన ఫ్యామిలీ. అలాంటి పిల్లలు ఖచ్చితంగా ఇది ఆలోచించి జాయిన్ అవ్వాల్సిన విషయం. రెండోది ఏంటంటే, బిల్డ్ ఏ స్ట్రాంగ్ బ్యాకప్ ప్లాన్. ఖచ్చితంగా మీకు బ్యాకప్ ప్లాన్ ఉండాలి. ఇప్పుడున్న సొసైటీలో ఒక ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఒకే ఎగ్జామ్ టార్గెట్ పెట్టుకొని సక్సెస్ సాధించే పరిస్థితి చాలా తక్కువ. అందువల్ల బ్యాకప్ ప్లాన్స్ ఉండాలి. మినిమం 5-6 బ్యాకప్ ప్లాన్స్ పెట్టుకోగలగాలి. సో మనం జాయిన్ అయ్యే కోర్స్ అనేది 5-6 బ్యాకప్ ప్లాన్స్కి సూటబుల్గా ఉండాలి. మూడోది, చూస్ ద రైట్ యూనివర్సిటీ అండ్ కోర్స్. ఎందుకు యూనివర్సిటీ అంటున్నామంటే, ఇప్పుడు ఒక సివిల్ సర్వెంట్ కావాలంటే అకాడమిక్ యాప్టిట్యూడ్ అనేది ఆల్మోస్ట్ ఉంటుందండి. మీరు గమనించినట్లయితే ఏ సంవత్సరమైనా కూడా ఒక 12th క్లాస్ కంప్లీట్ అయిన పిల్లల్లో ఒక టాప్ 20% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్ రేంజ్లోనే ఉంటాయి. సో మనకు కావాల్సిన పర్సంటేజ్ చాలా తక్కువ కాబట్టి వాళ్ళు సరిపోతారు దానికి. కానీ మిగతా ఉన్నాయి చూసారా, మెంటల్ యాప్టిట్యూడ్ అండ్ ఫిజికల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది అది సొసైటీ చేయాల్సింది, అది ఓన్లీ బుక్స్ చేయలేవు. సో ఆ సొసైటీ చేయాలంటే మనం కూడా అలాంటి సొసైటీలోనే ఉండాలి. ఒక మంచి ఐఐటి లేదా ఎన్ఐటి లేదా ఎయిమ్స్ లేదా మంచి సెంట్రల్ యూనివర్సిటీ వాటిల్లో ఏమవుతుందంటే అక్కడికి వచ్చిన పిల్లలు కూడా అదే మైండ్ సెట్తో ఉంటారు, ఆలోచన విధానాలు బాగుంటాయి. ఒక విద్యార్థి ఇంకొక విద్యార్థితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు బెటర్గా అవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కడ కూడా కోచింగ్ సెంటర్లో జరగదు, ఎవరు కోచింగ్ ఇచ్చినా జరగదు. సో ఆలోచన విధానం అనేది మనం 10 మందితో డిస్కస్ చేస్తున్నప్పుడు ఇంప్రూవ్ అవుతుంది, కానీ మనం ఒక పేపర్ తీసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా ప్రాక్టీస్ చేస్తే జరగదండి. సో అలాంటి ఎన్వైరన్మెంట్, అలాంటి వాతావరణం అనేది యూనివర్సిటీస్ క్రియేట్ చేస్తాయి. ఎందుకు మనం ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ లేదా సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ మంచి మంచి యూనివర్సిటీస్కి వెళ్ళాలనుకుంటున్నామంటే అలాంటి వాతావరణం కోసమే. దాంతోపాటు మనకు బ్యాకప్ ప్లాన్ అది ఇస్తుంది. యూపీఎస్సీ ట్రై చేయొచ్చు, రాలేదు, నో ప్రాబ్లం, బ్యాకప్ ప్లాన్ ఉంది, మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంది. సో లైఫ్లో పెద్దగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు అనేవి రావండి. సో మీరు దయచేసి ఎవరైనా ఈ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్, నేను నిన్న మొన్న చూసానండి, ఎక్కువ విజయవాడ అండ్ హైదరాబాద్, ఓన్లీ మన ఆంధ్రాలో మాత్రమే. నేను ఇందనే చెప్పినట్టు ఢిల్లీ యూనివర్సిటీలో 65,000 మంది పిల్లలు ఒక సంవత్సరం జాయిన్ అవుతున్నారు. యావరేజ్ ఫీజు 1,50,000 ఉందండి ఢిల్లీ యూనివర్సిటీలో. 1,50,000 అంటే ఆల్మోస్ట్ అది ఒక 6,500 కోట్ల బిజినెస్.
మన ఆంధ్ర తెలంగాణలో ఓన్లీ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ కోచింగ్ జాయిన్ అయ్యేవాళ్ళు ఇంటర్ ప్లస్ ఐఏఎస్ కోచింగ్ జాయిన్ అయ్యేవాళ్ళు మోర్ దాన్ ఒక 10,000 మంది ఉన్నారు. 10,000 మంది పిల్లలు యావరేజ్ ఫీజు 2.5 లక్షలు 3 లక్షలు ఉంది. సో ఇంత పెద్ద బిజినెస్ మార్కెట్ ఉన్నప్పుడు వాళ్ళు కార్పొరేట్ కాబట్టి మీరు టార్గెట్ పేరెంట్ ప్లస్ స్టూడెంట్ టార్గెట్ కాబట్టి మీరు ఎటు సైడ్ తిరిగినా కూడా మీ కళ్ళకి ఐఏఎస్ ఇంటిగ్రేటెడ్ కనిపించేటట్లు వాళ్ళు మార్కెటింగ్ చేయగలరు. కానీ ఆ మార్కెటింగ్కి మనం బలైపోవాలా లేదా నిజాలను తెలుసుకొని మంచి దారిలో వెళ్ళాలా అనేది ఖచ్చితంగా పేరెంట్ మరియు స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీనే. ఇది సొసైటీ రెస్పాన్సిబిలిటీ కాదు. యాక్చువల్గా వీళ్ళ తప్పు లేదు, ఈ కోచింగ్ సెంటర్లో తప్పు లేదు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే డబ్బులు సంపాదించడమే. వాళ్ళు ఎక్కడ కూడా మీకు ఫ్రీ సర్వీస్ చేస్తానని చెప్పి బోర్డు పెట్టుకోలే. సో మనకు ఆ సర్వీస్ అవసరమా లేదనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అందుకు మీరు ఖచ్చితంగా సరైన గైడెన్స్ని తీసుకోగలగాలి, సరైన విధానంలో ఆలోచించగలగాలి, మంచి ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసి తెలుసుకోగలగాలి. బ్లైండ్గా సార్ మా పిల్లోడు చాలా తోపు సార్, వాడు అంత 10th క్లాస్ వరకు టాపే వచ్చినాడు, ఇంటర్లో కూడా టాపే వస్తాడు, నెక్స్ట్ ఐఏఎస్ఏ ఉంటుంది, ఇలాంటి మూఢనమ్మకాలకి చిన్న చిన్న ఎమోషనల్ బాండ్కి బైండ్ అవ్వకుండా కొంచెం బ్రాడ్గా ఆలోచించి, నిన్న ఆల్రెడీ మనం ఇంజనీరింగ్ గురించి చేస్తున్నాం, ఇంజనీరింగ్ డేటా గురించి చెప్పున్నాం, ఎందుకు ఇంజనీరింగ్ మనం చేస్తే అవకాశాలు రావట్లేదని చెప్పున్నాం. అలానే ఐఏఎస్ అనేది ఇది నాట్ ఏ రెగ్యులర్ జాబ్ కాదండి, ఒక డిఫరెంట్ సెక్టర్ కాబట్టి దీన్ని జాయిన్ అయ్యే ముందు బాగా ఆలోచించి మనకు బ్యాకప్ ప్లాన్ పెట్టుకొని దాంతోపాటు దీన్ని ట్రై చేయడం అనేది ఉత్తమమైనది. ఇంతవరకు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా అట్లా సెలెక్ట్ అయిన వాళ్ళే. చాలా తక్కువ పర్సెంట్ ఈ 0.1లో మళ్ళీ 0.1% ఆఫ్ ద పీపులే ఇంకా నేను బ్లైండ్గా దీనికోసమే బతుకుతాను రాని అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అది కూడా మన ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లు రిక్షా దొక్కే రంగయ్య కూడా కలెక్ట్ అయినాడు, లేకపోతే పక్కింటి పని మనిషి కూతురు కలెక్టర్ అయిందనే ఎగ్జాంపుల్స్ 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు ఒక్కసారే జరుగుతుందండి. దాన్ని చూసి మనం మోటివేట్ అయినామంటే జూదంలో గ్యాంబ్లింగ్లో డబ్బులు వేసి ఎక్స్పెక్ట్ చేయడం లాంటిదే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. సో దయచేసి పేరెంట్స్ మరియు విద్యార్థులు కొంచెం ఆలోచించండి. ఇలాంటి కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అయ్యేటప్పుడు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ శ్రేయోభిలాషులు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన కెరీర్ గైడెన్స్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి. మీకు ఎలాంటి పర్సనల్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కావాలనుకున్నా కూడా మన నెంబర్కి కాల్ చేసి స్లాట్స్ బుక్ చేసుకోవచ్చండి. సో తెలియని విషయాల్ని తెలుసుకోవడంలో ఎటువంటి తప్పు ఉండదు. మనం తెలుసుకొని తర్వాత మంచి డెసిషన్ తీసుకోవడం అనేది అన్నిటికన్నా ఉత్తమమైన పద్ధతి. అలానే మన తేజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వగలిగితే, సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే మీకు మనం చేసే మంచి వీడియోస్ అని కూడా టక్కున ఫస్ట్ మినిట్లోనే మీ యూట్యూబ్ నోటిఫికేషన్ వస్తాయి. సో మీరు దాన్ని చూసి కొన్ని విషయాలు తెలుసుకోగలరని ఆశిస్తూ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.